హాయ్ ఆల్ 76th రిపబ్లిక్ డే ఇంత బాగా చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. మా ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేసి మమ్మల్ని కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఇన్వైట్ చేశారు. సో రకరకాల ఫ్లాగ్ కలర్ డ్రెస్సెస్లో మేమైతే కిందకు వచ్చేసి ఫ్లాగ్స్ని పెట్టుకొని అందరం ఒక చోట గ్యాదర్ అయిపోయాము. నేషనల్ ఫెస్టివల్ని కూడా మన ఓన్ ఫెస్టివల్ లాగా అయితే జరుపుకున్నాము. సో ఇలా వందే మాత్రం పాడిన తర్వాత 2 అపార్ట్మెంట్స్లో ఉన్న పెద్దవాళ్ళ చేత ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది జరిగిందండి. అండ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత అందరం జనగణమన పాడాం. సో జనగణమన అయిపోయిన తర్వాత గణతంత్ర దినోత్సవం గురించి, ఆ డే ఎలా ఫామ్ అయింది దాని గురించి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కొంతమంది మాట్లాడటం అనేది జరిగింది. మంచిగా స్పీచెస్ అయితే ఇచ్చారు. సో అక్కడున్న కొంతమంది పిల్లలు వాళ్ళ స్పీచెస్ని కూడా మంచిగా ప్రజెంట్ చేశారు. ఇవన్నీ చూసి నాకు మళ్ళీ నా స్కూల్ డేస్ అయితే జ్ఞాపకం వచ్చాయి. మంచిగా వైట్ డ్రెస్సెస్ వేసుకొని ఫ్లాగ్స్ పెట్టుకొని బాగా స్కూల్కి వెళ్ళి ఇలా మంచిగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ కూడా చేశారండి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇంకా అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసుకున్నాము. మంచిగా ఇడ్లీ, వడ, ఊతప్పం అన్నీ తినేసి ఎనర్జెటిక్గా ఉన్నాము. ఇంతలోనే ఆ ఎనర్జీని అంతా చూపించడం కోసం అని చెప్పి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. సో పిల్లల కోసం కొన్ని గేమ్స్, అలానే లేడీస్ కోసం అండ్ అలానే జెంట్స్ కూడా బాగా ఈక్వల్గా పార్టిసిపేట్ చేశారనమాట. సో ఇవన్నీ చూసి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అని అనిపించింది. ఇక్కడ చూడండి, వీళ్ళైతే చాలా హ్యాపీగా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. నెక్స్ట్ అయితే స్క్విడ్ గేమ్లో ఉన్నట్టు ఏ నెంబర్ అయితే చెప్తే అంతమంది గ్రూప్గా ఫామ్ అవ్వాలి. ఎవరైతే ఫామ్ అయిపోతే వాళ్ళు అవుట్ అనమాట. అండ్ ఇంకా జెంట్స్ కోసం అయితే బాల్ కింద ట్యాప్ అయినప్పుడు క్లాప్ చేయాలి, ట్యాప్ అవ్వకుండా క్లాప్ చేస్తే అవుట్. సో ఇలాంటి ఫన్నీ గేమ్స్ అనేవి అన్నీ ఆడుకున్నాము. ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్లో ఇలాంటి కల్చర్స్ ఉన్నాయి అని అంటే అది చాలా రేర్ అనే చెప్పుకోవాలి. అలాంటి కల్చర్ ఉన్న అపార్ట్మెంట్ దగ్గర నేను ఉన్నందుకు వెరీ ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు దెమ్. ఇంకా మీ అపార్ట్మెంట్స్లో కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తారనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.